శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 17 చాప్టర్లో 52 శ్లోకాల నుంచి సతీదేవి తపస్సు చేసి వర రూపంలో పొందిందని విని చాలా ఆనందంగా ఉత్సవంలా చేసుకున్న ఆ దక్షుడు ఆయన భార్య ఆయన కూడా దాన ధర్మాల రూపంలో చాలా మందికి చాలా కానుకలన్నీ సమర్పించుకున్నాడు, ఆనందాన్ని అనుభవించాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అంటే నా పుత్రికను స్వీకరిస్తానన్నాడు, అయితే ఇప్పుడు నేను వెళ్ళి లేకపోతే నేను ఎవరినన్నా పంపించి అలా అడిగితే మళ్ళీ ఆయన నా కూతుర్ని స్వీకరించాడంటాడేమో, ఇది మొత్తం కూడా నిష్ఫలం అయిపోతుండే, ప్రయోజనం లేకుండా అయిపోతుంది. అందుకు నేనేం చేయాలి? లేకపోతే నా కూతురు ఎలా అయితే ఆయన్ని భక్తి ప్రపత్తులతో పూజించుకుని ఆ వరాన్ని పొందిందో, నేను కూడా అలాగే ఆయన్ని పూజిస్తే నా భక్తికి ప్రసన్నుడై అప్పుడే ఆయనే నా కూతుర్ని గ్రహిస్తాడేమో, ఆయన భర్తగా అవుతాడేమో అని ఇట్లాంటి ఆలోచనలో ఉన్నాడు దక్షుడు. తయేవ పూజితః సోపి వాంఛత్యార్యా ప్రయత్నతః శంభుర్భవతు మద్భర్తేత్యేవం దత్తవరేణ తథా. సతీ ద్వారా శ్రేష్టమైన ప్రయత్నంతో అంతలాగా పూజింపబడినవాడు ఆయన్ని భర్తగా పొందాలని ఆవిడికి అంత తీవ్రంగా కోరిక ఉంది. నా భర్త ఆ పరమేశ్వరుడి అని ఆవిడ అలా ఉన్నది. అలాగే దానికి తగ్గట్టుగా ఆవిడ ఆచరించిన దానికి ఆ వరం కూడా ఆమెకి లభించింది. అయితే ఇప్పుడు దీని తర్వాత వరం అయితే లభించింది, కానీ వివాహం జరగాలి. అది ఎలా జరగాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇది చింతయతస్తస్య దక్షస్య పురతో అన్వహం ఉపస్థితోహం సహసా సరస్వత్యాన్వితస్తథా. ఇలా ప్రకారంగా ఆలోచనలో ఉన్న అతని దగ్గరికి, ఆ దక్ష ప్రజాపతి దగ్గరికి సరస్వతి సమేతంగా బ్రహ్మనైన నేను వెళ్ళాను అక్కడికి. మాం దృష్ట్వా పితరం దక్షః ప్రణమ్యాన్ వనతః స్థితః ఆసనం చ దదౌమహం స్వభావాయ యథోచిత్తం. తండ్రినైన నేను అక్కడ వెళ్ళేసరికి నన్ను చూసి నమస్కరించేసి వినయంతో, పైగా నిజంగా మనం ఏదన్నా కాస్త ఆలోచనలో ఉండి మనకి పరిష్కారం లేకపోతే ఇట్లాంటి ఏమన్నా సతమతమవుతున్న సమయంలో మన వాళ్ళు ఎవరన్నా వస్తే అప్పుడు మనకి ఇంకా భక్తి ప్రపత్తులు, ఎందుకంటే చెప్పుకోవటానికి మనకి సలహా ఇస్తారనే వాళ్ళ మీద మనం ఆధారపడి ఉంటాం కాబట్టి అప్పుడు అలాగా యథోచితంగా వాళ్ళకి ఆసనాన్ని సమర్పించి అన్నీ సమర్పించి ఇక్కడ వినయ భావంతో ఆయన్ని పూజించుకున్నాడు దక్షుడు. తతో మాం సర్వలోకేశాం తత్ర గమన కారణం దక్షః పాప్రచ్చ సాక్షిప్రం చింతావిష్టోపి హర్షితః. ఆ చింతలో ఉన్నప్పటికీ కూడా ఆనందంగా దక్షుడు చాలా లోకానికే ఇక్కడ సృష్టికర్త అందుకుని సర్వలోకేశ్వరుడైన నన్ను నా రాకకి కారణం ఏంటి అని అడిగాడు. అంటే ఆయన చింతంతా పక్కన పెట్టి ఊరికి రారు కదా, అందుకుని వచ్చిన కారణం ఏంటి అని అడిగాడు. దక్ష ఉవాచ తవత్ర గమనే హేతుః కః ప్రవేశే స సృష్టికృత మమోపరి సుప్రసాదం కృత్వా చక్ష్వా జగద్గురు. దక్షుడు బ్రహ్మతో ఇలా అన్నాడు, ఓ జగద్గురు, సృష్టికర్త, మీరు ఇక్కడికి రావటానికి కారణం ఏంటి? నా మీద కృపతో ఆ కారణాన్ని నాకు చెప్పండి అన్నాడు. పుత్ర స్నేహాత్ కార్యవశాధత్వా లోకకారక మమాశ్రమం సమాయాతో పృష్టస్య తవ దర్శనాత్. ఓ లోకకారక, నా మీద అంటే నేను పుత్రుణ్ణి కాబట్టి స్నేహపూర్వకంగా అలాగే ఏదన్నా కార్యంతో మీరు ఇక్కడికి వచ్చారా అంటే ఏ కారణం లేకుండా అంతలాగా రారు కాబట్టి ఈ ఆశ్రమానికి మీరు రావటానికి కారణం ఏమిటి? నా మీద వాత్సల్యంతో వచ్చారా, నా మీద స్నేహంతో వచ్చారా, లేకపోతే ఏదన్నా కార్యం కోసం వచ్చారా? మీ దర్శన భాగ్యంతోనే నాకు చాలా ఆనందం లభించింది, అందుకని అదేంటో కూడా నాకు విన్నవించండి అని అడిగాడు. బ్రహ్మో ఉవాచ ఇతి పుష్టః స్వపుత్రేణ దక్షేణ మునిసత్తమా విహసన్నభ్రువం వాక్యం మోదయన్స్తం ప్రజాపతిం. మళ్ళీ బ్రహ్మ ఇది నారదుడికి చెప్తున్నది. అందుకే మునిసత్తమా, ఎప్పుడైతే నా పుత్రుడైన దక్షుడు ఈ ప్రకారంగా నన్ను అడిగాడు, అడగగానే ప్రజాపతి ఆనందంగా ఉన్నాడు కాబట్టి నేను నవ్వుతూ అతనితో ఇలా చెప్పాను. శృణు దక్ష యథార్థ త్వత్సమీపమహమాగతః త్వక్తోకస్యాకితం మేపి భవతోపి తదీప్సితం. బ్రహ్మ దక్షుడితో ఇలా చెప్పాడు, దక్ష,
నేను ఏ ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చాను, అది కూడా నీ దగ్గరికి ఎందుకు వచ్చానో అది చెప్తాను, జాగ్రత్తగా విను. దీని ద్వారా నీది అంటే ఇక్కడ మన ఇద్దరి యొక్క అభిష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆ కారణం చేత నేను ఇక్కడికి వచ్చాను. తవ పుత్రి సమారాధ్య మహాదేవం జగత్పతి యో వరః పాతితస్తస్య సమయో అయముపాగతః. నీ పుత్రికైన సతీదేవి జగత్పతి అయిన మహేశ్వరుని ఆరాధించిన కారణంగా ఆవిడికి వరం లభించింది. ఆ సమయంలో ఇదంతా కూడా అంటే ఇక్కడ ఈ సమయంలో దాని కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. ఆ వరం ఫలించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. శంభునాథవ పుత్రార్థ త్వత్సకాశమహద్రువం ప్రస్థాపితోస్మి యత్కృత్యం శ్రేయత్ సత్తవధానయ. శంభుడు మీ పుత్రిక అయిన సతీదేవిని భార్య రూపంలో స్వీకరించడానికి నన్ను మీ దగ్గరికి పంపించాడు. అందుకే కళ్యాణకారి అయిన కార్యాన్ని చెయ్యటానికి ఇంకా మనము త్వరపడదాము అన్నాడు. వరం దత్వా గతో రుద్రస్తావత్ ప్రభూతిః శంకరః త్వత్సూతాయ వియోగేన న శర్మ లభతే అజ్జస. రుద్రుడు వరాన్ని ప్రసాదించిన తర్వాత ఆయన ఆయన ప్రదేశానికి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నీ పుత్రిక అయిన సతీదేవి తలంపులతోనే ఉన్నాడు. ఆ వియోగానికి కారణంగానే ఆయనకి శాంతి లభించకుండా అయిపోయింది. ఆవిడ యొక్క స్మరణలోనే, ఆవిడ యొక్క రూపం ఒక చింతలోనే ఉండిపోయాడు. అలబ్ధాశ్చిద్ర మదనో జిగాయ గిరీశం నయమ సర్వే పుష్పమయర్బాణేర్యత్నం కృత్వాపి భూరిషః. మన్మధుడు సమస్త పుష్ప బాణాలన్నీ కూడా ఆయన మీద ఉపయోగించినట్టుగా ఆయనకి ఇప్పుడు అల్లకల్లోలం అంటే చంచలత్వం లాగా ఉన్నాడు. అందుకే ఆయనకి శాంతి లభించట్లేదు. ఆయన ఎప్పుడు ఆ సతీదేవి యొక్క విరహ బాధలో ఉన్నాడు. అది ఇంకా బాధ పెరిగిపోతుంది ఆయనకి. సా కామబాణావృద్ధోऽపి పరిత్యజ్యాత్మచింతనం సతీ విచింత్య తన్నాస్తే వ్యాకులః ప్రాకృతో యతాం. అందుకే ఆ మన్మధుడు యొక్క బాణాలు ఇంకా ఇంకా తీవ్రత పెరిగిపోతుంది. ఆత్మచింతన అన్ని వదిలేసి అంటే ఎప్పుడూ యోగంలో ఉండేవాడు కూడా ఇక్కడ మనం లౌకికంగా ఉదాహరణ ఏం తీసుకోవాలి అంటే, నేను సాధన ఎంత చేసినప్పటికీ కూడా అప్పుడు పరమాత్మ అంటే మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నాడు, లోక హితకరంగా ఇక్కడ లీలలు చేస్తున్నాడు, అది వేరే విషయం. కానీ మనం సాధారణమైన వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎన్ని సాధనలు చేసి చేసి ఉన్నప్పటికీ కూడా విరామం తీసుకుందాం అన్నట్టుగా ఆ తలంపు ఇంకో వ్యామోహం మీద ఒక్క క్షణం వెళ్ళినా సరే ఇంతకాలం దీర్ఘకాలం చేసినవన్నీ కూడా మళ్ళీ భస్మరాశిలాగా అయిపోతాయి. మళ్ళీ అటువైపు నా మనస్సు వెళ్లకుండా మళ్ళీ నేను అధోగతి పాలయ్యే లోపల అయిపోతాను. అందుకే ఇక్కడ ఎప్పుడూ ఆత్మచింతనలో ఉండి ఆత్మయందే రమిస్తూ ఉన్నవాడు, అన్నిటి మీద వైరాగ్యంతో ఉన్నవాడు ఇప్పుడు ఆత్మచింతనే వదిలేసి సతీ చింతలోనే అయిపోయాడు. సామాన్య ప్రాణిలాగా ఆ చింతలోనే ఉండిపోతూ ఆ బాధకి లోబడిపోయి ఉన్నాడు. విస్మృత్య ప్రాశ్రుతాం వాణిం గణాగ్రే విప్రయోగతః క్వా సతిత్యేవమభీతో భాషతే నికృతావపి. అందుకే ఇక్కడ నన్నిక్కడికి పంపించాడు. అలాగే సతీ వియోగ వశంలో ఉన్న కారణంగా సతి ఎక్కడుంది ఎక్కడుంది అన్నట్టుగా ఆయనకి ఆ తలంపు తప్పితే ఆ కోరిక ఇంకా వృద్ధి చెందుతుంది తప్పితే అందులోంచి బయట అంటే ఆ ఆత్మచింతన నుంచి అందులోంచి బయటకు వచ్చేసాడు. ఇక్కడ బయటకు వచ్చాడని కాదు, ఎప్పుడూ అందులోనే రమిస్తూ ఉంటాడు పరమాత్మ, అన్నిటికీ పరమంగా ఉన్నవాడు. కాకపోతే లోకహితార్థమే చెయ్యవలసిన, పైగా ఇక్కడ ఇద్దరు కూడా విడదీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు. కాకపోతే అవతారమే లేని పరమాత్మ అవతార రూపంలో మళ్ళీ ఉద్భవించినట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా ఈవిడ ఇంతలాగా ఉద్భవించి మళ్ళీ అక్కడ కొన్ని సంవత్సరాలు దీర్ఘకాలం ఇంత కఠినమైన నియమాలతో మళ్ళీ ఉపాసన చేసి 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 వరప్రభావంతో మళ్ళీ ఆయన్నే భర్తగా పొందటం అన్నది ఒక లీల. మయా యాత్వించతం పూర్వం త్వయా చ మదనేన చ మారీచ్యాద్యైర్మునిర్వరైర్ తతత్సిద్ధ మధున సుతాం. అందుకే ఇక్కడ ఆ కోరికతో ఉన్నాడు అంటే అక్కడ వివాహం చేసుకోవాలి, ఆవిడ్ని స్వీకరించాలి అన్న తపనలో ఉన్నాడు. అందుకే ఇక్కడ నేను
మన్మధుడు, అలాగే మారీచి, ఇట్లాంటి శ్రేష్ఠ మునులు పూర్వమే కూడా మనం ఏదైతే ఆయన మళ్ళీ ఈవిడ్ని భార్యగా స్వీకరించాలని అనుకున్నామో ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ఎప్పుడూ యోగంలో ఉండేవాడు. ఆ మన్మధుడు యొక్క బాణం ఆయన మీద ఏమీ ప్రభావం చూపించదు. ఎలా అయితే మాయను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఈవిడొక్క రూప కారణంగా, ఈవిడొక్క స్మరణ కారణంగా అప్పుడు ఆ ప్రయోగం అక్కడ కనిపిస్తుంది. ఈవిడ ఉంటే కానీ ఆ బాణాన్ని తను ప్రయోగించిన ఆ పరమాత్మ మీద అప్పుడు గాని దాని ప్రభావం చూపించదు. అందుకే మనందరి కోరిక ఇప్పుడు సిద్ధించే సమయం ఆసన్నమైన, ఆయన వివాహం కోసం సిద్ధంగా ఉన్నాడు. పైగా దానికి త్వరపడుతున్నాడు అన్నాడు. त्वत्पुत्राराधितः शम्भुः सोऽपि तस्या विचिन्तनात् अनुशोधयितुं प्रेप्सुर्वर्तते हिमवद्गिरो. నీ పుత్రికే అయిన ఆ సతీదేవి ఆ శంభుణ్ణి ఆరాధించింది భక్తి శ్రద్ధతో. అందుకే ఎప్పుడు ఆయన చింతలోనే ఉండేది. ఆ భక్తి ప్రపత్తులకి వశమైపోయిన ఆ పరమాత్మ ఇప్పుడు ఎప్పుడు సతీదేవి చింతలోనే ఉంటున్నాడు. అందుకే ఆయన్ని ఆవిడ పొందగలిగింది. ఆయన్ని పొందాలన్న కోరిక యుక్తంగా ఉండి ఆవిడ ఉన్న కారణంగా ఇప్పుడు హిమాలయాల పర్వతం దగ్గర ఉన్న ఆ పరమేశ్వరుడు కూడా ఈవిడ్ని పొందాలన్న కోరికతో అక్కడ ఉన్నాడు అని. యథా नानाविधैर्भावैः सत्त्वात्तेन व्रतेन च शम्भुराराधितस्तेन तथैवाराध्यते सती. ఎలా అయితే సతీదేవి ఎన్నో రకాల భావనలతో సాత్విక వ్రతపూర్వకంగా ఆ వ్రతాన్ని ఆచరించి ఆయన్ని ఆరాధించి ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధిస్తున్నాడు అదే ప్రకారంగా. అందుకే యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావనతో చేస్తున్నావు అటువంటే నీకు లభిస్తాయి. ఏ దృష్టితో నువ్వు ఏది చూస్తున్నా సరే, ఏది చేస్తున్నా సరే, మనం ఎంత పెట్టామో అంతే మనకి వస్తూ ఉంటుంది. భక్తిలో కూడా ఏదైనా సరే అక్షయంగా లభించాలి అంటే అంత అనన్యమైన భక్తి కూడా నాకు ఉండాలి. ఇలా సాత్విక వ్రతపూర్వకంగా ఆవిడ చేసిన వ్రతం ద్వారా పరమేశ్వరుని ఆరాధించిన కారణంగా భక్తికి లొంగిపోయిన ఆ పరమాత్మ ఇప్పుడు ఈ సమయంలో అక్కడ పర్వతం దగ్గర ఉంటూ ఆ సతీదేవిని అదే విధంగా ఆరాధిస్తున్నాడు. తస్మాత్తు దక్ష తనయాం శంభవర్త పరికల్పితాం తస్మై దేహ విలంబేన కృతాతే కృతకృత్యత. అందుకే దక్ష, ఆ పరమేశ్వరుడికి ఇక్కడ నీ పుత్రికని అక్కడ ప్రదానం చెయ్యి. ఇలా చేస్తే నువ్వు కృతార్థుడివైపోతావు. ఆయనకి సమర్పించుకో. ఆయనకి సమర్పించుకో అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ఆయన తపస్సు చేస్తున్నాడు. అందుకే దక్ష, ఆ పరమేశ్వరుడి కొరకే సంకల్పించి ప్రకటితమైంది నీ కూతురు. అది ఆలస్యం చేయకుండా ఆయన సేవకే అక్కడ నువ్వు నియమించు. దీనివల్ల నువ్వు కృతాకృతుడు అంటే ఈ కార్యం ఆ ద్వారా నెరవేరిపోతుంది. అహం తమానయిష్యామి నారదేన త్వదాలయం తస్మై త్వమేనాం సంయచ్చ తదార్థే పరికల్పితాం. అందుకే నేను నారద దగ్గరికి వెళ్ళి ఆయన్ని మీ ఇంటికి పంపిస్తాను. అలా అక్కడ ఈ కార్యం సతికి ఆయన్ని నువ్వు సమర్పించుకోవటానికి అది మనకి ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. బ్రహ్మో ఉవాచ శ్రుత్వా మమ విచశ్చేతి సమే పుత్రో అర్హితర్షితః ఏవమేవేతి మాం దక్ష ఉవాచ పరహర్షితః. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు మళ్ళీ నారద, నా ఈ మాటలు విన్న నా కొడుకైన ప్రజాపతి అయిన దక్షుడు ఎంతో సంతసించాడు. అతడు అత్యంత ప్రసన్నుడై మళ్ళీ నాతో ఇలా చెప్పాడు. నేను చెప్పినట్టుగా ఆయన అంగీకరించి ఇలానే జరుగుతుంది తండ్రి అని నాకు మాట ఇచ్చాడు. తతః సోహం మునే తత్ర గమామత్యంత హర్షితః ఉత్సుకో లోకనిరతో గిరీశో యత్ర సంస్థితః. దాని తర్వాత ముని, నేను కూడా చాలా ఆనందానికి లోబడి అక్కడి నుంచి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. లోక కళ్యాణాద తత్పరతో ఆ పరమేశ్వరుడు కోసం ఇలా ఉత్సుకంగా అంటే ఆయన మళ్ళీ చాలా సతి యొక్క తపనతోనే ఆ తలంపులతోనే ఉండి అక్కడ ఉన్నాడు. నేను నా ధామానికి నేను వెళ్ళిపోయాను. ఇక్కడ లోక కళ్యాణార్థమై జరిగిపోతున్న ఈ క్రతువు జరగటానికి సమయాస అంటే ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. ఆ జన్మ అమ్మవారు తీసుకోవటానికి తగ్గట్టుగా మళ్ళీ ఆయన్ని పొందే సమయం ఆ ఘడియలు ఆసన్నమైనవి. గతే నారద దక్షోపి సధారత తనయో అపి అభవత్ పూర్ణకామస్తు పీయూషేరివ పూరిత. ఓ నారద, నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు
పుత్రి సహితంగా, తన భార్య సహితంగా దక్షుడు కూడా పరిపూర్ణంగా అక్కడ చాలా ఆనందంగా అంటే తన మనస్సులో ఏదైతే చింత ఉందో, ఎలా సమర్పించుకోవాలన్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడికెళ్ళి సేవకి నియమించేసేయి అని చెప్పాడు. అందుకు నేను వెళ్ళిపోయిన తర్వాత తన భార్యతో, తన కూతురుతో దక్ష ప్రజాపతి పూర్ణంగా కోరికన్నది సఫలమైపోతుందన్న అత్యంత ఆనందంతో అమృతం తాగితే ఎలా తృప్తి చెందుతారో ఆ విధానంగా ఉన్నాడు. ఆ మనోరథం సఫలమైపోయింది. ఇప్పుడు ఆ కార్యం చేయటానికి ఇప్పుడు ఒక ఉపాయాన్ని కూడా తన తండ్రి తనకి చెప్పి వెళ్ళాడు అని. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 17th చాప్టర్ సంపూర్ణం.